హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే ఒక ప్రోడక్ట్ రివ్యూతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే సన్ స్క్రీన్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి అంటే గుడ్ వైబ్స్ నుంచి. గుడ్ వైబ్స్ సన్ స్క్రీన్ అనేది కంప్లీట్ గా రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను. ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి సన్ స్క్రీన్ అండి. అండ్ గుడ్ వైబ్స్ నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. గుడ్ వైబ్స్ ఎక్కువ నాకు సీరమ్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ సన్ స్క్రీన్ కూడా ఇది మనకి ఏంటంటే రివ్యూస్ కూడా చాలా ఎక్కడ చూసుకున్నా సరే చాలా థౌజండ్స్ లోనే ఉంటాయి అనమాట రివ్యూస్ అనేవి. రివ్యూస్ బాగున్నాయి అనేసి నేను తీసుకున్నాను. అండ్ నేను కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను ఇది నాకు ఎలా అనిపించింది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే చూద్దాము. గుడ్ వైబ్స్ మనకి సన్ స్క్రీన్ అనమాట. మనకి SPF 50 ఉంది. ఏది సన్ స్క్రీన్ అయినా సరే SPF 50 ఉండేలా చూసుకోండి. ఇది ఆల్రెడీ సన్ స్క్రీన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో లేటెస్ట్ అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అంటే సన్ స్క్రీన్ తెలియని వాళ్ళకు కూడా ఆ వీడియో చూస్తే కొంచెం మీకు అర్థమవుతుంది అనమాట. ఎలాంటిది యూజ్ చేయాలి ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్ మనం తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఇందులో ఏంటంటే UVB అండ్ UVA కూడా మనకి ఉందన్నమాట. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. SPF 50 ఉండేలా చూసుకోవాలి. అలాగే UVA అండ్ UVB కూడా యాడ్ అయ్యేలా చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనకి అలోవెరా అండ్ గ్రీన్ టీ అలాగే క్యూకుంబర్ అండ్ జోజోబో యాక్టివిటీస్ ఉన్నాయి. స్క్రీన్ అనేది యాంటీ ఏజింగ్ కానీ లేదంటే సన్ ట్యాన్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్ అనేది. సో దాని గురించి కంప్లీట్ గా సన్ స్క్రీన్ డీటెయిల్స్ చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. ఈ వీడియోలో కూడా చెప్తే ఇంకా లెంత్ అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 349 రూపీస్ ఉంది. నేనైతే పర్పుల్ లో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ టైటిల్లో చూసినట్టుగానే ఇది ఆయిల్ స్కిన్ కి యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తాను, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి. అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అప్లై చేస్తూ మిగతా విషయాలు అనేది నేను చెప్తాను. సో ఇది నేను అప్లై చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను ఫేస్ పైన ఏమీ మేకప్ అలాంటిది ఏమీ లేదనమాట. కాంపాక్ట్ అలాంటిది ఏమీ లేదు. జస్ట్ నేను లిప్స్టిక్ మాత్రమే అప్లై చేసుకున్నాను మాయిశ్చరైజర్ తర్వాత. సో ఇప్పుడు అప్లై చేసి చూపిద్దాము అనేసి నేను ఇంకా యూజ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. చేసి చూపిస్తాను దగ్గర నుంచి, సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ చూసారా దీని టెక్స్చర్ వచ్చేసి వైట్ కలర్ లో ఉందన్నమాట. చూసినట్టయితే ఇక్కడ అప్లై చేసినప్పుడు లేదు, నార్మల్ స్కిన్ కి డిఫరెన్స్ చూసారా, కొంచెం ఎక్స్ట్రా బాగా తెల్లగా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో మెయిన్ ఏంటంటే బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే సమ్మర్లో ఇది అవాయిడ్ చేస్తే బెస్ట్ అని. టైం పడుతుంది, కొద్దిసేపు ఆగితే ఏంటంటే మనకి ఆయిలీగా అనిపిస్తుంది అనమాట కొంచెం. అందుకే నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకన్నా కొద్దిగా నార్మల్ వాళ్ళకైతే బాగుంటుంది అనేసి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నాకేంటంటే ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో ఏంటంటే మనకి ఎక్కువ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది కదా, కొద్దిసేపు ఆగితే మనకి స్వెట్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్వెట్ వచ్చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి వైట్ కనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఈ సమ్మర్ టైంలో అయితే మరీ ఎక్కువ కనిపించింది అనమాట. అండ్ ఇది నార్మల్ టైంలో లైక్ వింటర్ ఆ టైంలో కూడా నేను యూజ్ చేశాను, అప్పుడు నాకు అంత అనిపించలేదు. బట్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో ఏంటంటే ఇది అవాయిడ్ చేస్తే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది. ఇక్కడ మెన్షన్ చేయడం అయితే ఇక్కడ అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అనేసి మెన్షన్ చేశారు కానీ, బట్ ఆయిలీ స్కిన్ అయితే సో చూసారు కదా మీరు వీడియోలో నేను అప్లై చేసేటప్పుడు చూపించాను. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకన్నా నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నా స్కిన్ పైన అయితే సో ఆ విధంగా ఉంది అనేసి నేను చెప్తున్నాను. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం ఎవరైనా యూజ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నాకే అలా అనిపించింది, అందరికీ అలా ఉంటుందా ఏంటి అనేది. కూడా మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ ఇది అప్లై చేయాలి. అలాగే సన్ స్క్రీన్ తర్వాత పౌడర్ అప్లై చేయొచ్చా లేదా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉందన్నమాట. సో పౌడర్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ గానీ కాంపాక్ట్ కానీ ఏదైనా సరే సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. గుడ్ వైబ్స్ లోనే దీంట్లోనే SPF 30 కూడా ఉంటుంది. ఇదైతే SPF 50 అని చెప్పాను కదా, SPF 30 కూడా ఉంటుంది. 30 కన్నా 50 తీసుకుంటే బెస్ట్ అనమాట. నార్మల్ టు కాంబినేషన్ స్కిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 తీసుకుంటే బెస్ట్ అనమాట.
ఓవరాల్ గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ టెక్స్చర్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేశాను కదా. దీనికి కావాలనుకుంటే నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రోడక్ట్ అనేది చూసుకొని తీసుకోవచ్చు. ఎలా అనిపించింది, నా స్కిన్ పైన ఎలా వర్క్ అయింది అనేది మాత్రమే చెప్పాను. అండ్ మీలో ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకొని అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది అలాగే షేర్ చేసుకోండి. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు. Thanks for watching my video. Bye bye.